హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్ సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చాలామంది నన్ను అడుగుతున్నారు బట్టతల మీదే జుట్టు వస్తుందని. నేను ప్రతి వీడియోలో థిక్ అండ్ లాంగ్ హెయిర్ వస్తుంది అని చెప్పేటప్పుడు మీకు అర్థం అవ్వాలి. థిక్ ఎట్లా అవుద్దండి? పుట్టుకొస్తే కదా థిక్గా అయ్యేది. అందుకనే మీకు ఇప్పుడు రాసినంత మాత్రాన బట్టతల ఏమీ పోదండి, ఎక్కడికి ఉంటుంది తల. అందుకనే మీరు ట్రై చేయండి. ఒక 100 ml తీసుకొని ట్రై చేయండి. డైలీ యూజ్ చేయండి. డైలీ నైట్ టైం ఆయిల్ పెట్టి మార్నింగ్ షాంపూ పౌడర్తో తలస్నానం చేయండి. కొద్దిగా వాటర్ షాంపూ పౌడర్లో కలిపి నెత్తిపైన ఒక 20 నిమిషాలు ఉండేటట్టు చూసుకొని చక్కగా కొద్ది వాటర్ పోసి రబ్ చేసి రుద్ది చూడండి. జుట్టు వచ్చిందా మీరే మాకు కొంచెం మెసేజ్ చేస్తే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? డైరెక్ట్గా నాకు మెసేజ్ అనేది పెట్టండి. చాలామంది అడుగుతున్నారు బట్టతల మీద ట్రై చేయొచ్చా అని. 100 ml బాటిల్ మీరు ఎన్నో వాడుంటారు. 100 ml ట్రై చేయండి. ఓ 1/4 కిలో షాంపూ పౌడరు మంచి రిజల్ట్ ఉంది. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్ సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. 1 year బేబీస్ నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది షాంపూ పౌడర్. కుంకుడికాయ, సీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. చాలామంది అడుగుతున్నారు మేము హెయిర్ ఆయిల్ బట్టతల మీద రాయొచ్చా అని. మీరు ఎన్నో వాడుంటారు. రిజల్ట్ కనిపించినప్పుడు ఒక 100 ml తీసుకొని వాడండి ఈ బాటిల్. ఎందుకంటే మీకు రిజల్ట్ కనిపిస్తేనే నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేవచ్చు కదా. మంచి రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. 100 ml షాంపూ పౌడరు తీసుకోండి. 1/4 కిలో ట్రై చేయండి. షాంపూ పౌడరు కొద్దిగా మీరు ప్యాక్లాగా వేసి ఓ 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ నెత్తి మీద ఉన్నట్లు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోండి. షాంపూ పౌడర్ కానీ సున్నిపిండి కానీ ఎలా వాడాలో తెలియనప్పుడు చాలా వీడియోలు ఉన్నాయి పెట్టి, అది అలా వాడుకొని ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చక్కగా నెంబర్ 1 పొజిషన్లో ఆయిల్ ఉందండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్ సున్నిపిండి అండి. హెయిర్ ఆయిల్ ఎప్పటిదప్పుడే మరిగించి ఇవ్వబడుతుంది. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. మనకి బట్టతల మీద కూడా చక్కటి రీగ్రోత్ అనేది కనిపిస్తుందండి. చాలామంది ఫస్ట్ టైం ట్రై చేసినట్టయితే ఒక 100 ml పెట్టుకొని చక్కగా మసాజ్ చేసి మీరు షాంపూ పౌడర్తో తలస్నానం చేసి చూడండి. చక్కటి రీగ్రోత్ అనేది కనిపిస్తుంది. షాంపూ పౌడర్లో కుంకుడికాయ, ఉసిరికాయ, సీకకాయ, మెంతులు కలుస్తాయి. చాలా చక్కటి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది. సున్నిపిండి అయితే స్కిన్ వైట్గా అవుతుంది. పింపుల్స్, మచ్చలు తీసేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా చక్కటి రిజల్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది సున్నిపిండి. అంతేకాదండి, రోజ్ పువ్వు రెక్కలు ఎక్కువగా తులసి, పుదీనా, ఇంకా కొన్ని మూలికలు, కొన్ని పప్పులు కలుస్తాయండి సున్నిపిండిలో. చాలా చక్కటి రిజల్ట్ ఉంది. ఇది షాంపూ పౌడర్ మాత్రమే. సున్నిపిండి ఈ వీడియోలో పెట్టలేదు, కానీ చాలా వీడియోలు ఉన్నాయి. మీరు చూసి నచ్చితే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్ సున్నిపిండి అండి. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఇట్లా షాంపూ పౌడర్, బాయ్స్ అయితే 1 స్పూన్ సరిపోతుంది, గర్ల్స్ అయితే జుట్టును బట్టి వేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇట్లా జారుడుగా కలుపుకొని కుదుళ్ళ నుంచి సిగుర్ల వరకు అప్లై చేసి ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉన్నట్టు చూసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే జిడ్డు పోవడమే కాదు డాండ్రఫ్ తీసేస్తుంది. మంచి రీగ్రోత్కి ఉపయోగపడుతుంది హెయిర్ ఆయిల్ షాంపూ పౌడరు. ఇది సున్నిపిండి అండి. దీంట్లో కొన్ని ఆకులు, పువ్వులు, అలాగే కొన్ని మూలికలు కలుస్తాయండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. అందరూ 1/2 కిలో ఎక్కువగా పెట్టుకుంటున్నారు. చాలా చక్కటి రిజల్ట్ ఉంది. రోజ్ పువ్వులు ఎక్కువగా వేసిన వల్ల చాలా ఇష్టపడుతున్నారు. కొంచెం రఫ్నెస్ ఉంటుంది. 1 year దాటిన పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది వాడేటప్పుడు సోప్ అనేది అస్సలు రాయకూడదు. మీరు ఈ పిండి వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉందండి. స్కిన్ వైట్గా అవ్వడమే కాకుండా ముటిములు, మచ్చలు తీసేస్తుంది. చాలా వైట్గా అవుతుంది స్కిన్. బాగుందండి.